అదే నిజ ఉత్తరం అంటే ట్రూ నార్త్. ఈ స్థానం దితిదేవతది. ఈ గ్రంథం ప్రకారం ఈ కేంద్ర బిందువు ఉత్సాహంతో ముడిపడి ఉంది. ఉత్సాహం అంటే తెలుసు కదా, ఒక రకమైన ఎనర్జీ, చురుకుదనం, ఏ పని చెయ్యాలన్నా కావాల్సిన స్ఫూర్తి. ఓకే, ట్రూ నార్త్ దాటేశాం. ఇప్పుడు మనం ఉత్తర దిక్కులో అవతలి వైపుకు వెళుతున్నాం. ఇక్కడ మనకు కనిపించే మొదటి స్థానం ఆపదేవతది. ఈయన జలాలకు అధిపతి. గమనించారా? ఇక్కడ్నుంచి మన ప్రయాణంలో థీమ్ మారుతోంది. ఇప్పటివరకు సంపద, ఐశ్వర్యం గురించి మాట్లాడుకున్నాం, కాని ఇప్పుడు విషయం నైతికత వైపు మళ్ళింది. ఈ జోన్ని ధర్మసిద్ధితో ముడిపెట్టారు. అంటే ధర్మబద్ధమైన, సరైన మార్గంలో నడవడమన్నమాట. తర్వాత మనం ఆపవత్స్వ స్థానానికి వస్తాం. ఇది ఆపదేవత స్థానానికి పక్కనే ఉంటుంది. డబ్బు, ధర్మం అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎలా? అందుకే ఈ భాగం ఆరోగ్య సిద్ధితో ముడిపడి ఉంది. అంటే మంచి ఆరోగ్యాన్ని పొందడం. ఇది మనందరికీ కావాల్సిన ప్రాథమికమైన కోరిక కదా. ఈ ఉత్తర దిక్కు ప్రయాణంలో మనం దాదాపు చివరకొచ్చేస్తున్నాం. మన సెకండ్ లాస్ట్ స్టాప్ సావిత్ర దేవతాస్థానం. ఇక్కడ వచ్చే ఫలితం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అదే జయం. అంటే మనం చేసే పనుల్లో, ప్రయత్నాల్లో విజయం సాధించడం. ఇక మన ప్రయాణానికి ముగింపు. వాయువ్యంలో మొదలై మనం ఈశాన్యానికి చేరుకున్నాం. ఈ చివరి స్థానం సవితదేవతది. ఈయన కూడా సూర్యభగవానుడి మరో రూపమే. ఈ గ్రంథం ప్రకారం ఈ చివరి స్థానం జ్ఞాన వృద్ధికి సంబంధించినది. అంటే వివేకం, తెలివితేటలు పెరగడం. చూసారా? సంపదతో మొదలైన ప్రయాణం చివరకు జ్ఞానంతో ముగుస్తోంది. ఎంత అద్భుతమైన ప్రగతి కదా! సరే, ఇప్పటిదాకా మనం వాయవ్యం నుంచి ఈశాన్యం వరకు ప్రతి జోన్ని చూశాం. సంపదతో మొదలుపెట్టి శాంతి, ఆరోగ్యం, విజయం దాటుకుని చివరకు జ్ఞానం దగ్గర ఆగాం. మరి ఈ మొత్తం ఉత్తర దిక్కు ప్రయాణం మనకేం చెప్తోంది? కీ టేకవేస్ ఏంటి? చూడండి, ఈ సమ్మరీ టేబుల్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఉత్తర మార్గమనేది ఒక పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితానికి బ్లూప్రింట్ లాంటిది. భౌతిక సంపద దగ్గర్నుంచి మొదలుపెట్టి ఆరోగ్యం, అంతర్గత శాంతి, అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు జ్ఞానాన్ని అందుకోవడం వరకు ఒక మనిషి జీవిత ప్రగతిని ఇది సూచిస్తోంది.